చూసుకున్నట్లయితే పార్లమెంట్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి సంబంధించి తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆ తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, సో రాష్ట్ర ఎంపీలు ఏమంటున్నారంటే ఆర్థిక సాయం అయితే చేయాలని, ప్రభుత్వానికి గ్రాంట్లు ఇవ్వాలని చెప్పేసి కోవడం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలో సో తెలంగాణ విడిపోయినప్పుడు ఆల్రెడీ మిగులు బడ్జెట్లో ఉంది. సో దేశంలోనే ధనిక రాష్ట్రం కింద అయితే ఉంది. అలాంటి రాష్ట్రాన్ని తర్వాత ప్రభుత్వాలు అయితే అప్పుల్లోకి అయితే దించుకున్నాయి. సో దానికి మేము ఎటువంటి గ్రాంట్లు అయితే ఇవ్వలేము. సో అది అయితే ధనిక రాష్ట్రమే అని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పార్లమెంట్లోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.